రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు రేపటి నుండి విద్యాశాఖ వేసవి సెలవులను ప్రకటించింది. ఈ నెల 24 నుంచి అమలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే జూన్ 12న పునః ప్రారంభించాలని స్పష్టం చేసింది. విద్యా సంవత్సర క్యాలెండర్ ప్రకారం ఈ సెలవులను ప్రకటించింది. విద్యా సంవత్సరం చివరి రోజులోగా అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు భద్రతా చర్యలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో బయట తిరగకూడదని విద్యార్థులకు వివరించాలని తెలిపింది. పాఠశాల నోటీసు బోర్డులపై భద్రతా నియమాలను ప్రదర్శించాలని, తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తూ పిల్లలపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూడాలని ఆదేశించింది. ఏపీలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. బాణుడు తన ప్రతాపం చూపిస్తుండటంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉదయం 9 గంటల నుండి ఎండ సెగలు కక్కుతుంటే బయటికి రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కు దాటుతూ ఉంది. రాష్ట్రంలో సూర్యుడి ప్రతాపంపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకు ఎండలు ఉగ్రరూపం దాల్చిన పరిస్థితి. బాణుడు తన ప్రతాపం చూపిస్తున్న పరిస్థితి. ఉదయం 10 అయితే బయటికి రాలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం తిరుపతిలో రూరల్ ప్రాంతం చంద్రగిరి తిరుపతి ఏదైతే యూనివర్సిటీ ఉన్న ప్రాంతం వద్ద మనం ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు, ఈ యొక్క ఫ్లైఓవర్ వద్ద ఏదైతే నిత్యం కూడా రద్దీగా మారినటువంటి పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే ఎండ తీవ్రత ఉదయం 10 అవుతున్నప్పుడు కూడా సరే బయటికి రావాలంటే కూడా సరే జనం బంధువులను చెందుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎప్పుడు ఇటా విద్యార్థులు కానీ ఇటా ఉద్యోగస్తులు కానీ ఇదే ప్రాంతాన్ని ఎక్కువ శాతం వాడుతూ ఉంటారు. ఈ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్తో కూడినటువంటి ప్రదేశం. అలాంటిది ఇక మనం చూస్తున్నాం, ఏదైతే జనం బయట రావాలంటే కూడా బెంబేలెత్తుతున్నారు. దీనికి తీవ్ర రూపంగా దాల్చినటువంటి గత 2 రోజులుగా నుంచి చూసుకుంటే గత 38 నుంచి 44 సెంటీమీటర్ల ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి. ఈ యొక్క వేడి ఉక్కపోతతో కారణంగా కూడా సరే జనం బయట రావాల్సి కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇట రాయలసీమ వ్యాప్తంగా చూసుకున్నటువంటి అట కర్నూలులో 45% ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి. ఇట వేడి గాలులతో కూడినటువంటి ఇట ఎక్కువ శాతం కూడా సరే ప్రజలు ఉక్కపోతకు అల్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇట అనంతపురంలో చూసుకుంటే 44 ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి అయితే కూడా ఉంది. అటు తిరుపతికి చూసుకుంటే 42 నుంచి 43 వరకు అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. ముఖ్యంగా తిరుపతి జిల్లా వరదైపాలన చూసుకుంటే 44.4% ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి అయితే కూడా ఉంది. అంటే ముఖ్యంగా ఇట వాతావరణ శాఖ ముందు నుంచి హెచ్చరిస్తుంది, అయితే వృద్ధులు ఏదైతే చంటి పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ వైద్య శాఖ కూడా సరే ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అట జిల్లా యంత్రాంగం కూడా సరే దీని మీద అవేర్నెస్ చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అట్లా చంటి పిల్లలు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అయితే ద్రాక్షపానీయాలతో పాటు తాగునీరు పుష్కలంగా తీసుకోవాలంటూ కూడా సరే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇట తిరుపతిలో చూసుకున్నట్టంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కూడా సరే అటు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క తిరుమల శ్రీవారిని దర్శించుకొని వచ్చి బయట వచ్చిన సమయంలో కూడా సరే ఈ యొక్క ఉష్ణోగ్రత వేడి శాతంతో కూడా సరే తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంటే సాధారణంగా తిరుమలలో ఉష్ణోగ్రత కూడా చాలా తక్కువగా నమోదయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ యొక్క ఏప్రిల్ అనే ఎలా ఉంటే మాత్రం మేలో మాత్రం తీవ్ర ఇబ్బంది కూడా ఎదుర్కొనే పరిస్థితి అయితే కూడా కనిపిస్తున్న పరిస్థితి. అయితే డాక్టర్లు మాత్రం ఒకవైపు అటు చంటి బిడ్డలు వృద్ధులు మాత్రం ఎప్పటికప్పటికి డిహైడ్రేషన్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితులు ఉంటే ముఖ్యంగా ఇటు తిరుపతి నగరంలో ఎటు చూసినా కానీ ఉదయం 10 నుంచి తర్వాత బయటికి రావాలంటే కూడా నగరవాసులు ఈ యొక్క బంబేలెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సాయంత్రం ఉదయం 9 లోపలే తమ కార్యకలాపాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలంటూ జిల్లా యంత్రాంగం కూడా హెచ్చరికలు వేస్తున్న పద్ధతిలో సాయంత్రం 4 తర్వాత బయట రావాలంటూ కూడా సరే
ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఏ స్థాయిలో అధికారులు చెప్తున్నారంటే ఏ స్థాయిలో కూడా ఎండలు తీవ్ర రూపం దాల్చున్నాయి కూడా అర్థమవుతున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో కూడా సరే అంటే ఎండల శాతంతో బగబగమంటూ సూర్యుడు చేస్తున్న పరిస్థితుల్లో పొగలు కూడా సరే రోడ్ల మీద వస్తున్న పరిస్థితి లేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. కేవలం అయితే బయట రావాలంటే అత్యవసర పరిస్థితుల్లో రావాలంటే మాత్రం ఖచ్చితంగా హ్యాట్ కళ్ళజోడి అయితే గొడుగు ఇలాంటివి పెట్టుకొని బయట రావాల్సి చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే పానీయాలు తాగినీటి పానీయాలకు సంబంధించి ద్రాక్షారసం కావచ్చు, కొబ్బరి బోండాలు కూడా కావచ్చు, ఇవన్నీ కూడా సరే గత 10 రోజులకు ముందు కూడా సరే 90 నుంచి 100 రూపాయలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా వేడి శాతం శాతం కూడా మొదలవుతూ ఆ రేట్లు కూడా సరే అయితే 120 నుంచి 150 రూపాయలు కూడా సరే టెంకాయ నీళ్లు ఇవి అమ్ముతున్న పరిస్థితి అయితే పేదవాడు అయితే చల్లదనంగా తీసుకునేటువంటి నిమ్మకాయలు చూసుకునేటైతే నిమ్మకాయ కూడా సరే ఒక కాయి 10 రూపాయలు కూడా సరే అమ్ముతున్న పరిస్థితి అయితే కూడా అంటే సాధారణ మధ్యతరగతి మిడిల్ క్లాస్ పీపుల్స్ అంతా కూడా సరే ఈ యొక్క నిమ్మరసం తాగుతూ ఉంటారు. ఈ నిమ్మకాయలు కూడా సరే ఒక్కొక్క కాయి 10 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయాలంటే కూడా సరే ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఎందుకంటే కేజీ నిమ్మకాయలు 200 రూపాయల చొప్పున కూడా సరే అమ్ముతున్నారంటే ఏ స్థాయిలో ఈ యొక్క వేడి శాతానికి కూడా నిమ్మకాయలు కూడా చిన్నవి కూడా సరే పిందుల్లోనే రాలిపోతున్న పరిస్థితి ఉంది. అంటే రైతులు ఏదైతే ఇప్పుడు సరే ఈ ఎండల్లో పొలాల్లోకి వెళ్ళాలన్నా కానీ సరే ఈ యొక్క రాయలసీమలో ఎక్కువ శాతం రైతులు ఉంటారు. రైతులు కూడా అయితే తమ కార్యకలాపాలు పొలాలకు సంబంధించిన వ్యవసాయాలకు సంబంధించి కూడా సరే ఉదయం 9 గంటల లోపలే చేసుకుంటున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. మరోవైపు యొక్క మధ్యాహ్నం అయితే ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం వరకు స్కూల్స్ ఉంటే కూడా స్కూల్ నుంచి బయట రావాలంటే కూడా సరే తల్లిదండ్రులు ఖచ్చితంగా హెల్మెట్ కానీ ఈ యొక్క గొడుగును తీసుకొని వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఎండల శాతం తీవ్ర స్థాయిలో పరిస్థితుల్లోనే ఈ యొక్క రోడ్డు మీదకి జనాలు అయితే రావాల్సి అంటే మాత్రం బెంబెలెత్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. సూర్యుడు బగబగం అంటూ వచ్చినటువంటి సూర్యుడు ఉదయం అయితే 9:30-10 అయితే మాత్రం బయటికి రావాలంటే కూడా ప్రజలు బెంబెలెత్తున్న పరిస్థితుల్లో రాయలసీమ వ్యాప్తంగా కూడా సరే ముఖ్యంగా తిరుపతి జిల్లా వరదయపాలెంలో 44.44 సెంటీమీటర్లు అయితే ఉష్ణోగ్రత కూడా నమోదవడం ప్రాంతంలో అనంతపురం, కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు ఇలాంటి ప్రాంతాల్లో ఇప్పుడైతే గత 4 రోజుల ముందు కూడా 38-40 వరకు ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఒక్కసారిగా కూడా సరే 43 నుంచి 44 వరకు కూడా చేరిన పరిస్థితి ఏంది. కర్నూలులో 45 అయితే తిరుపతి జిల్లా వరదయపాలెంలో 44 ఉంటే ఏ స్థాయిలో కూడా ఉష్ణోగ్రత నమోదైందో కూడా అర్థమవుతున్న పరిస్థితి. డాక్టర్లు మాత్రం ఒకటే సూచిస్తున్నారు, ఏదైతే సన్ స్ట్రోక్ కాకుండా డిహైడ్రేషన్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఏదైతే పిల్లలు ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో కూడా సరే డిహైడ్రేషన్ కాకుండా వాళ్ళకి ప్రతి అరగంటకు ఒకసారి మంచినీళ్ళు తాగిపించాలి. అదే కూడా వృద్ధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చల్లటి ప్రాంతంలో ఉండే విధంగా చూసుకోవాల్సిన అవసరం అయితే కూడా ఎంతైనా ఉండదండి కూడా సరే హెచ్చరిస్తున్న పరిస్థితి. మరోవైపు మరో 2 రోజుల పాటు ఇదే వాతావరణం కూడా నమోదయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ అయితే ఐఎండీ కూడా సరే హెచ్చరికలు జారీ చేసింది. వడగాలులతో కూడినటువంటి వేడిగాలులు వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలంటూ కూడా సరే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.